నీతి వలన వచ్చే కష్టాన్ని భరించవలసి ఉండాల్సిన మనం ఏం చేస్తున్నామంటే దుర్నీతి వల్ల కలిగే లాభాన్ని ఆశిస్తున్నామంట. మరి కొంతమంది అయితే లంచగొండులుగా ఈ లోకంలో వచ్చే ధనాన్ని ఆశిస్తారు. కొంతమంది అయితే దుర్వ్యాపారం చేసి వాటితో వచ్చే ధనంతో సుఖభోగాల్లో తేలియాడాలనుకుంటారు. కొంతమంది అయితే పక్కవారు ఎంతో అభివృద్ధి చెందారని అసూయపడి వీరు ఈ నీతి మార్గాన్ని వదిలి ఆ తప్పుడు మార్గంలో పడిపోతూ ఉంటారు. వీరందరికీ బిలాము పెద్ద హెచ్చరిక అండి. అందుకే వీళ్ళని ఏమంటారంటే పేతురుపత్రికలోనే ఆయన ఏమంటారంటే వీరి కొరకు గాఢాంధకారం సిద్ధపరచబడి ఉన్నది అంటారనమాట. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలండి? మన అంతం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళడం. దేవుని నమ్ముకుంటే ఈ లోకంలోనూ అలాగే పరలోకంలో కూడా ఆయన అనేక రెట్లుగా మనకి ఇస్తాడు. దేవుని వదిలిపెట్టి కూడా అనేక మంది అనేక భోగాలు అనుభవిస్తున్నారు, ఎంతో ధనవంతులు అవుతున్నారు. కానీ ఒక విషయం చెప్పనండి, వారి జీవితంలో ఏ శాంతి లేదు, ఏ సమాధానము లేదు.